గం గణపతియే నమః. మంగళగౌరి వ్రతము. దీనిని శ్రావణ మంగళ గౌరీ వ్రతము, మంగళవారపు వ్రతం అని పిలుస్తారు. ఇది పెండ్లి అయిన ఆడవాళ్ళు మొదటి 5 సంవత్సరములు విధిగా చేసుకోవాల్సిన ఒక నోము. కుదరని వాళ్ళు 3వ సంవత్సరంలో కానీ 5వ సంవత్సరంలో కానీ లేదా వాళ్ళకి వీలైనప్పుడు దీన్ని పట్టవచ్చు. దీన్ని 5 సంవత్సరములు చేయవలసి ఉంటుంది. దీనిని శ్రావణ మంగళవారం నాడే స్టార్ట్ చేయాలి. 5 సంవత్సరములు స్టార్ట్ చేసినప్పటి నుంచి దీన్ని మనం తీర్చుకుంటూ రావాలి. మొదటి సంవత్సరం నాడు 5గురు ముత్తైదులను పిలిచి 750 గ్రాముల శనగలు నానబెట్టినవి, ఆల్రెడీ 3/4 కేజీ శనగలు రాత్రి నానబెట్టినవి తీసుకుని బుట్ట వాయనం అంటారు. ఒక బుట్టలో పెట్టి ఒక ముత్తైదుకి వాయనం ఇవ్వాలి. అరటిపళ్ళు, తమలపాకులు, బక్క, గౌరీదేవి మీద ఒక బొందు వేస్తాం, ఒక బొందు, ఆ ముత్తైదుకి ఒక బొందు. అంటే ముందే మనం గణపతి పూజ, గౌరీ పూజ చేసుకున్న తర్వాత 5గురు ముత్తైదుని పిలుచుకుని తెచ్చుకుంటాం. ఒక ముత్తైదుకి ఈ బుట్ట వాయనం ఇస్తాం. అందులో ఈ శనగలు, బుట్టలో ఈ శనగలు 750 గ్రాములు శనగలు నానబెట్టినవి, తాంబూలము, బొందు పెట్టి దక్షిణ తాంబూలములు పెట్టి ఆవిడికి ఇవ్వాలి. దాంతోపాటుగా అంటే ఆ బుట్ట వాయనంలో ఇంకా చలివిడి ముద్దలు కూడా ఇస్తారు. చలివిడి ముద్దలు అంటే మీకు తెలుసు, బియ్యం పిండితో చేసే చలివిడి ముద్దలు. వాటిని రౌండ్గా ఒక 5, పొడుగ్గా ఒక 5 కింద చేస్తారు, చేసి ఇవ్వాలి. తర్వాత ఒక ప్లేట్లో 5 ఒత్తులతో జ్యోతి ఒత్తులు వెలిగించాలి. ఈ బియ్యపు పిండితో మనం కార్తీక మాసంలో జ్యోతి దానం చేస్తాం, దీపదానం చేస్తాం. ఆ విధంగా పిండి దీపాలు చేసి దాంట్లో పువ్వొత్తు, కొంతమంది పువ్వొత్తు అంటారు, బుడ్డొత్తు అంటారు, బుడ్డగా చిన్నగా ఉంటుంది, ఆ ఒత్తుని వేసి వెలిగించాలి. ఆవు నేతితో మాత్రమే వెలిగించాలి. దాని నిండా ఆవు నెత్తితో నింపి వెలిగించాలి. దాని మీద ఒక గరిటెని ఉంచి ఈ కథ చదువుకుంటూ ఆ గరిటెని అక్కడ మనం పట్టుకుని ఈ కథ అక్షంతల చేతితో పట్టుకుని ఈ కథ చదువుకోవాలి. ఈ కథ పూర్తయ్యే లోపల ఆ గరిటెకి ఈ ఆవునేతి యొక్క మంట వల్ల నల్లగా కాటుక ఏర్పడుతుంది. దానిని మనం జాగ్రత్తగా గ్రహించి దాంట్లో కొంచెం ఆవు నెయ్యి కలిపి కాటుకగా తయారు చేస్తాం. ఆ కాటుకని మనం పెట్టుకుని ఆ ముత్తైదువుకి పెట్టి ఈ బుట్ట వాయనాన్ని ఆవిడకి ఇవ్వాలి. దాంట్లో చెప్పినట్టుగా చలివిడి ఇవ్వాలి, చలివిడి ఉండలు కూడా ఇవ్వాలి. తర్వాత నలుగురికి మళ్ళీ కొంచెం కొంచెంగా శనగలు, మీకు ఒప్పుకుంటే తాంబూలం ఇవ్వాలి. ఒక సేమ్ 2 ముద్దలు, ఏవి చలివిడి ముద్దల్ని 2 పొడుగుదొకటి, గుండ్రందొకటి కూడా ఇచ్చుకోవచ్చు. నలుగురికి ఇచ్చుకోవాలి. మొదటి సంవత్సరం మీరు కనుక తాంబూలంలో పళ్ళు ఇచ్చినట్టయితే మిగిలిన 4 సంవత్సరాలు కూడా ఆ నలుగురికి కూడా తాంబూలం కింద అరటిపళ్ళు కానీ ఏదైనా పళ్ళు కానీ ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమంది అరటిపళ్ళు ఇవ్వకుండా ఓన్లీ శనగలు ఈ ఉండలు ఇచ్చేసి ఊరుకుంటారు. ఇంత బాగా చేసుకుంటున్నాం కాబట్టి తాంబూలం ఇవ్వడం అనేది శ్రేష్టం. తాంబూలం ఇచ్చుకోండి, మంచిది. తర్వాత ఒక సంవత్సరం పూర్తయిపోతుంది. వాళ్ళు 5గురితోటి అక్షింతలు వేయించుకొని దీవించేసుకుంటాం, పంపించేస్తాం. సరే, బాగుంది. తర్వాత నెక్స్ట్ సంవత్సరం 5గురు కాస్త 10 మందికి ఇవ్వాలి. ఆ నెక్స్ట్ ఇయర్ 15 మందికి ఇవ్వాలి. ఆ నెక్స్ట్ ఇయర్ 20. 5వ సంవత్సరం 25 మందితో పూర్తవుతుంది. 25 మందితో పూర్తయిన తర్వాత మనకి అక్కడికి కథ పూర్తయినట్టు. తర్వాత ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారు, కొత్త పెళ్లి కూతురు, మనకు తెలిసిన చుట్టాల్లో కానీ లేనివారు కానీ ఎవరికైనా సరే మీకు తెలిసిన వారు పెళ్లి చేసుకుంటున్నారన్నప్పుడు ఆ పెళ్లి కూతురికి ముందుగానే మనం సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. చిన్న చిన్న మంగళసూత్రాలు, బంగారపువి, చుట్లు, ఒక చీర, జాకెట్ ముక్క, కుండ. మాకైతే కుండ ఇస్తారు, కొత్త కుండ, మంచిది, చక్కగా దానికి పసుపు రసి బొట్టు పెడతారు. దాంట్లో ఆ కుండలో 33 జతల అరిసెలు పెడతారు. అంటే 66 అరిసెలు, చిన్న చిన్న అరిసెలు వేసి దాని నిండా వేసేసుకుని దానిపైన ఒక రవిగులతో కట్టేస్తారనమాట. ఈ దక్షిణ తాంబూలాలతో ఆ అమ్మాయికి, ఎవరైతే పెళ్లిపేటల మీద పెళ్లి జరిగిందో ఆ అమ్మాయికి నల్లబూసల ధారణ జరగకముందే మామూలుగా మనకు తెలుసు కదా, తాళి కట్టిన తర్వాత నల్లపూసల పూజ చేస్తారు. నల్లపూసల పూజకి తాళి కట్టే దానికి మయంగా కొంత సమయం ఉంటుంది. ఈ సమయంలో మీరు దానం చేసి నమస్కారం చేసుకుని వచ్చేయడమే. ఇది మంగళగౌరి వ్రతం పూర్తయ్యే విధానం. దీని ఫలితం చాలా గొప్పది, ప్రయత్నించండి. దీని కథ ఏంటి, అసలు ఏ విధంగా గొప్పది అన్న విషయాన్ని కథ ఉంది. ఆ కథను నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, దాన్ని పోస్ట్ చేస్తాను, దయచేసి చూడగలరు. థ్యాంక్ యూ.